ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. నెల రోజుల పాటు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు ఇంకా డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇస్తామన్న 10,000 రూపాయల జీహెచ్ఎంసీ అధికారులే తీసుకున్నారని ఆరోపించారు. అంగన్వాడీ టీచర్లు సర్వే నిర్వహించిన కొంతమందికి మాత్రమే డబ్బులిచ్చారని, మిగతా వారికి కూడా డబ్బులు చెల్లించేంత వరకు ఆందోళన విరమించమని హెచ్చరించారు. మేము ఒక నెల రోజులు మొత్తం సర్వే చేసినందుకు గాను మాకు ఇవ్వాల్సిన వేతనం అనేది 10,000 అనేది అందరికి ఇచ్చారు. ఆర్పీలకు ఇచ్చారు, ఆశా వర్కర్లకు ఇచ్చారు, ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్లకు ఇచ్చారు, స్టూడెంట్స్ను పెట్టుకొని స్టూడెంట్స్ కూడా అందరికీ క్రెడిట్ అయ్యి ఒక సూపర్వైజర్కు 10 మందిని ఎన్యుమరేటర్లను ఇస్తే అందులో 7గురికి 8 మందికి మాత్రమే అమౌంట్ ఇచ్చారు. మిగతా వాళ్ళమంటే ఓన్లీ ఒక్కొక్కరికి ఎన్యుమరేటర్కి అనేది 2-3 అంగన్వాడీ టీచర్లను ఇచ్చారు. ఆ 2-3 అంగన్వాడీ టీచర్లకు మాత్రం అసలు రాలేదు. ఉప్పల్ సర్కిల్లో ఉన్న ఉప్పల్ మున్సిపల్ సర్కిల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లకు ఏ ఒక్కరికి అమౌంట్ అనేది మాకు ఇంతవరకు రాలేదు. ఆ అమౌంట్ కోసం అనేది ఇక్కడికి వచ్చి అడిగితే పైకి వెళ్తే కిందికి వెళ్ళి అడగమంటారు, కిందికి వస్తే పైకి వెళ్ళి అడగమంటారు. ఒకరి నుంచి ఒకరు తప్పించుకుంటున్నారు కానీ మాకు ఇచ్చే అమౌంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు. 4 రోజుల నుంచి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. అమౌంట్ గురించి అడిగితే మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేము పని చేయకపోతే మీకు మెమోలు ఇస్తాము, ఖచ్చితంగా ఈ టైంకి ఈ రోజుకి ఇంత ఫిగర్ అనేది టార్గెట్ రీచ్ కాకపోతే. పేరు స్వర్ణశ్రీ, మేము రామంతాపూర్ వివేక్ నగర్లో ఉంటాను. నేను ఆశా వర్కర్ని. కులగణన సర్వే నన్ను చేయనిచ్చారు. నేను అప్పుడు 8 months ప్రెగ్నెన్సీతో ఉన్నాను. అయినా కూడా చెయ్యాలి అని అన్నారు. నాకు ఇంతవరకు డబ్బులు రాలేదు. అందరికీ పడ్డాయి, ఆశా వర్కర్స్కి అందరికీ, చేసిన వాళ్ళందరికీ పడ్డాయి. మాకు అంగన్వాడికి మాత్రమే పడలేదు. ఆశా వర్కర్లో 2 ఉన్నాము. ఎస్హెచ్జి మెంబర్ వాళ్ళకు కూడా 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా పడలేదు. అంగన్వాడీ టీచర్స్కి అయితే ఒక్కరికి కూడా రాలేదు. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చేస్తే నాకు ఇప్పుడు 4 నెలల బాబు ఉన్నాడు. ఇంతవరకు నాకు కులగణన సర్వే డబ్బులు రాలేదు. మరి మా లిస్ట్లో పేర్లు ఉన్నాయా అంటే అట్లా కూడా లేవు. ఎక్కడికి వెళ్ళాయి మా డబ్బులు చెప్పండి. వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండి పోరాడుతూనే ఉంటాము. బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం మొండి చేయి